శివుడు కన్నప్పకి ఇచ్చిన వరం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒకరోజు కన్నప్ప అడవిలో వేటాడుతూ తిరిగే సమయంలో ఒక శివలింగాన్ని చూశాడు. అప్పుడు కన్నప్పకు మనసులో ప్రత్యేకమైన శాంతి కలిగింది. తనకి తెలియకుండానే శివభక్తుడిగా మారిపోయాడు. రోజు శివలింగానికి తన వేట ద్వారా తెచ్చిన మాంసాన్ని సమర్పించసాగాడు. పుష్పాలు, ధూపం, నైవేద్యం తెలియని కన్నప్ప తనదైన ప్రేమతో శివుణ్ణి ఆరాధించాడు. కన్నప్ప భక్తిని చూసిన దేవతలు ఆశ్చర్యపడ్డారు. కానీ శివుడికి మాత్రం కన్నప్ప భక్తిని ఎంతో ఆనందం కలిగించింది. ఒకరోజు శివలింగం కన్ను నుండి రక్తం కారడం మొదలైంది. ఈ దృశ్యం చూసిన కన్నప్ప ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన కన్నులో ఒక కన్నును తీసి శివుడి కంటికే అర్పించాడు. శివుడి మరో కన్ను నుండి కూడా రక్తం కారడం మొదలైంది. ఒక కంటితో చూడగలిగిన కన్నప్ప రెండో కన్నును తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఈసారి తన కాలని శివలింగంపై ఉంచాడు. ఎందుకంటే రెండో కంటిని తీసిన తర్వాత శివుడికి కన్నును ఎక్కడ అమర్చాలో కనబడదు కాబట్టి. ఈ త్యాగాన్ని చూసిన శివుడు తక్షణమే ప్రత్యక్షమయ్యాడు. శివుడు కన్నప్పకు ఒక వరం ఇచ్చాడు. శ్రీశైలం మల్లికార్జున పక్కన శాశ్వతంగా నిలిచే దేవుడిగా విరజిల్లుతావు అన్నాడు. శివుడంటే ఇష్టమున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్